హలో, వెల్కమ్ టు గుంటూరు పిల్ల డైరీస్. ఈరోజు మనం కమ్మగా ఉండి రైస్లోకి ఒక ముద్ద ఎక్కువే తినాలనిపించే టమోటా పచ్చడి చేసేసుకుందామా? ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1/2 kg టమోటాస్కి మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి. నేను ఒక 1/2 kg పచ్చిమిర్చి తీసుకున్నాను. ఫస్ట్ ఈ రెండింటిని వాష్ చేసేసుకుందాం. అలానే టమోటా ముక్కల్ని ఇలా 4 భాగాలుగా కోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఈ టమోటా ముక్కల్ని అలానే పచ్చిమిర్చిని సర్దుకొని మూత పెట్టేసి ఒక 7 to 8 minutes పాటు ఉడికిద్దామండి. ఇలా 7 minutes అయ్యాక వాటర్ వస్తుంది. ఒకసారి మళ్ళీ తిప్పి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes పాటు ఉడకనిద్దాము. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఆయిల్ కూడా బయటకు వచ్చేసే టైంలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇందులో పెట్టి ఈ ఆవిరికే మగ్గిచ్చేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు జార్లో జీలకర్ర, వెల్లుల్లి, మనకి తగ్గట్టు సాల్ట్, అలానే ఈ మగ్గిపోయిన చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి వరకే వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. అలానే మనం ఉడకపెట్టుకున్న టమోటా కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, ఇంత మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. మనం ఇలానే కూడా తినేసేయచ్చు, లేకపోతే ఆయిల్లో ఓన్లీ కరివేపాకు వరకే వేసుకొని దాన్ని కూడా ఇందులోకి వంచేసుకొని ఇలా వేసుకున్నా సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్ స్టెప్స్, కానీ టేస్ట్ మాత్రం ఎంతో బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.